విమర్శించడం వేరు, దుర్భాష, బూతులు తిట్టడం. ఇలాంటి వాళ్ళు ఒక 5-6 ఉన్నారు టోటల్ గా. అంటే ఇవన్నీ మన తెలుగు తెలిసే పార్టీలు సపోర్ట్ చేస్తాయా? తెలిసినే చేస్తున్నాయి. ఏంటి అంటే వాళ్ళు కాదంటే ఎలను కూడా తిడతారు, వాళ్ళు అది కాదంటే ఎలను కూడా తిడతారు, పచ్చిబూతులు తిడతారు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ మనకి అని. కానీ వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల ఈ పార్టీల పరువు కూడా పోతుంది. అది తెలిసినా కూడా వీళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోరు. దెబ్బతిన్న రోజున ఓహో అనుకుంటారు. వైసీపీ ఏమైనా కోలుకుందా ఈ అంశంలో? ఇంకా అదే స్టాండ్ మీద ఉందనుకోవాలా? ఇక్కడ వీళ్ళ దాంట్లో నాకు తెలిసి 2 వాదాలు ఉన్నారు. ఒక వాదం ఏమో మనకెందుకు అదేది ఈ పాయింట్ అంటే పార్టీ సైద్ధాంతికంగా చెప్పింది ఏంటంటే భావజాలాన్ని మేము సమర్థించటం లేదు, బట్ ప్రతిపక్షం ప్రశ్నిస్తున్న అతను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అని తన వైఖరి మార్చుకుంది. కానీ అదే పార్టీలోని ఒక సెక్షన్ మాత్రం అతను వెనకేసుకురావడానికి పరుగులు పెడుతుంది. మేబీ అది ఈ క్యాస్ట్ పిచ్చతో అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత కూడా వాళ్ళు నమ్మరు. అంటే అతను కమ్మ సామాజిక వర్గం, కన్వర్టెడ్ కమ్మ లెక్క ప్రకారం అయితే అతను అంతేగా చెప్తోంది. ఇప్పుడు వాళ్ళ అతని పేరు జోసెఫ్, వాళ్ళ నాన్న పేరు డానియల్. ఎలా అవుతాడు ఇప్పుడు మన అనిల్ శాస్త్రి అట్లా. ఇప్పుడు అనేక మంది పాస్టర్లు రెడ్డి చౌదరి కూడా ఉంటారు కదా, అట్లాగా అట్లాంటి సామాజిక వర్గం అనమాట. అయితే వాళ్ళు ఏంటి అందులోకి ఆ మతంలోకి వెళ్తే ఆటోమేటిక్ గా తమ వర్గమే అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఇతనికి బాగా సపోర్టింగ్ గా ఉన్నారని కనబడుతుంది అక్కడ వైసీపీలో. ఒక వర్గం, ఒక సామాజిక వర్గం సపోర్ట్ అంటే వాళ్ళు యాంటీ హిందుత్వ బ్యాచ్ ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు ఇతని బాగా వెనకేసుకొస్తున్నారు. అది భవిష్యత్తులో ఏమైనా మారుతుందేమో చూడాలి. మారరు నాకు తెలిసాడు. ఇంకంతే. రైట్.